హలో హాయ్ ఫ్రెండ్స్. మనం వచ్చేసి నిన్న వేములకొండ కొండగట్టు ధర్మపురి లోకల్ ట్రిప్ వెళ్ళి వచ్చింది ఫ్రెండ్స్. ఇక లోకల్ ట్రిప్పే కదా మొత్తం చాలా, కాకపోతే ఇదంతా బండి ఇప్పుడు క్లీన్ చేయాలి. ఎల్లుండి వేరే టూర్ పోయేది ఉంది. ఇది వచ్చేసి ఇప్పుడు మనం మొత్తం సర్ఫ్ వేసుకొని మొత్తం దీన్ని క్లీన్ చేస్తాను. ట్రిప్ అది ఇక సరే, ట్రిప్ క్లీన్ చేస్తేనే బండి నీట్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఇక మనం ఫస్ట్ వాటర్తో కడగొచ్చులే, కానీ వాటర్తో కడిగితే కింద వుడ్ ఉంటుంది. అది వాటర్తో ప్రతి ట్రిప్ వాటర్తో కడిగినాం అనుకో మొత్తం గలీజ్గా అవుతుంది బండి అంతా. ఇప్పుడు ఈ మ్యాట్ తీసేసి దీన్ని మొత్తం ఇదొక్కటి మాత్రం సర్వీసింగ్ కాడికి పోయి వాటర్ కొట్టిస్తా, బాగా క్లీన్ అవుతుంది. ఆ లోపల మొత్తం పట్టేస్తుంది, మట్టి పోదు. అందుకని ఇదొక్కటి సర్వీసింగ్ కాడికి తీసుకెళ్తాను. ఇది ఒక డ్రైవర్ ఇప్పుడు ఖాళీ డ్రైవింగ్ అయితే అయిపోతుంది అనుకుంటారు, కానీ కాదు. ఇది వచ్చినాక ఒక ట్రిప్ పోయి వచ్చినాక ఇది చాలా పని ఉంటుంది డ్రైవర్కు. ఇంకో ఇదంతా ఇక అది సర్వీసింగ్ సర్వీసింగ్ కాడికి పోయి క్లీన్ చేయించుకురావాలి. ఇగో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇదంతా బ్రష్ తీసుకొని లోపల మొత్తం క్లీన్ చేయాలి. ఇదన్నీ మీరే చూడండి ఎట్లుంటుంది. దీని వర్క్ లోపల ఎంత వర్క్ ఉంటుందో మీరు చూడండి. ఇక ఇది వచ్చేసి పైన పెద్ద దుమ్మే ఉండదు, కానీ ట్రిప్ క్లీన్ చేసుకుంటే మంచిగా నీట్గా అయిపోతుంది. ఏం ఉండదు, సింపుల్గా అయిపోతుంది. ఏం కాదులే కొంచెమే కానీ వదిలేస్తే అది మళ్ళీ ఇక చాలా ఎక్కువ అయిపోతుంది. అది అతుక్కుపోతుంది, ఇక పోదు, మళ్ళీ మనంగా పోదు. అందుకని ఇది సరే, రిస్క్ అయినా సరే కానీ ట్రిప్కి మొత్తం ఎమ్మటెమ్మటే క్లీన్ చేస్తా. అది ఆ పైన అక్కడ మొత్తం క్లీన్ చేస్తాం. అట్లా చేస్తే పని అయిపోతుంది. బస్సుకి అయితే మనం ఇంటి దగ్గరే పెట్టుకుంటా ప్రతి ట్రిప్పు. దీంట్లో ఇప్పుడు వచ్చేసి ఇక మేమిద్దరం, నేను మా ఆమె ఇద్దరం కలిసి క్లీన్ చేస్తున్నాం. ఇది వచ్చేసి ఇక ఇద్దరం తొందరగా అయిపోతుందని తీసుకొచ్చిన. ఇంకా ఆమె కూడా మొత్తం క్లీన్ చేస్తుంది. ఇక ఇద్దరం చెరొక పక్క చేస్తే తొందరగా అయిపోతుందని. ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత బస్సు పరిస్థితి, ఈ సీట్ కవర్ వచ్చేసి దీన్ని ఇక మనకు లోకల్ పోయించినాం కదా, అవసరం లేదు. మామూలుగా అయితే మనం లాంగ్ పోయి వస్తే ఈ పైన టోపీలు తీసి వాషింగ్ మిషన్లో మొత్తం క్లీన్ చేస్తా, కానీ ఇప్పుడు లోకల్ కాబట్టి అవసరం లేదు. మామూలుగా కింద కూర్చునేటివి కూడా అవి కూడా ఒక 2 ట్రిప్లకు ఒకసారి 3 ట్రిప్లకు ఒకసారి అవి. ఈ లాంగ్ వేస్తేనైతే ఈ పైన సీట్లు ట్రిప్కు ఆ సీట్ కవర్లు పై ఆ టోపీలు అంటారు, అవి మాత్రం ట్రిప్ ఖచ్చితంగా వాష్ చేస్తా. ఇది వచ్చేసి కింద చిన్న బ్రష్, ఇది చిన్న బ్రష్తో అయితేనే ఆ సీట్లకు మధ్యన అక్కడ మొత్తం ఏ సందులో కానీ ఏ మాత్రం చిన్న ముక్క కచ్చర ఏది లేకున్నా కానీ నీట్గా వస్తుంది. ఏది లేకున్నా మొత్తం ఒక చిన్న బ్రష్తో మంచిగా ఏం లేకున్నా నీట్గా అవుతుంది అనమాట. ఇక మనం తొందరగా కావాలని వేరే క్లాత్ తీసుకున్నా, పెద్ద బ్రష్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కానీ ఎక్కడ దక్కడనే ఉంటుంది. మళ్ళీ రన్నింగ్లో అవన్నీ బయటకు వచ్చేస్తాయి. మళ్ళీ బండి అంతా గలీజ్గా ఉంటుంది. మనం అట్లనే వదిలేస్తే ఏం కాదు, వదిలేస్తే బండి ఆగినప్పుడు ఆ ఎలకలు కూడా వస్తాయి బండిలోకి వచ్చి, వైరింగ్ అంతా కట్ చేయడం జరుగుతుంది. అందుకని ఏ ట్రిప్కి ఆ ట్రిప్ 1 గంట లేట్ అయినా సరే కానీ మొత్తం ఓపికతో మంచిగా నీట్గా క్లీన్ చేసేస్తే పని అయిపోతుంది. ఇంకా ఇది ఆ రకంగా ఓపికతో చేస్తాను ఫ్రెండ్స్ ప్రతి ట్రిప్పు. ఇది మా ప్రతి ట్రిప్పు క్లీన్ చేస్తాయి. ఇది లోకల్ కాదు కదా, ఏడికి వేయించినా సరే రోజు ఖచ్చితంగా క్లీన్ చేసి పెడతాను దీన్ని. బండి మాత్రం నీట్గా ఉండాలి అంతే. నాకు ఏది మనం ఫస్ట్ చూసినప్పుడు ఏం అవపలే, ఆ ఓపికతో మొత్తం నిమ్మలంగా మంచిగా క్లీన్ చేస్తే ఎంత చెత్త వెళ్ళింది చూడండి. ఇది కొంచెం మనం సర్ఫ్ వేసుకొని ఈ సర్ఫ్ నీళ్ళతోనే ఒక క్లాత్ తీసుకొని మంచిగా అట్లనే ఇక పైన కూడా కొంచెం దుమ్ము కొంచెం అట్లనే అశ్రద్ధ చేస్తే దుమ్ము బట్టి అది ఎక్కువైపోతుందని ఆ పైన కూడా మొత్తం క్లీన్ చేస్తే పని అయిపోతుంది. ఫస్ట్ పైన క్లీన్ చేసినాక తర్వాత మళ్ళీ కింద ఇక మొత్తం కింద సీట్ల మధ్యన కానీ మొత్తం ఈ బాటం మీద కింద మొత్తం క్లీన్ చేసుకుంటే కింద కాకపోతే మురికి బాగా వెళ్తుంది. నీట్గా కొంచెం టైం పడుతుంది, నీట్గా క్లీన్ చేసుకోవాలి. మొత్తం తుడవడం, ఆ వాటర్తో మొత్తం తుడవడం అది అయిపోయింది. ఇక కారు మనం మ్యాట్ ఒక్కటి కట్టుకొస్తే అయిపోతుంది. ఈ బెడ్కు సీట్లకు వచ్చే క్లాత్ మాత్రం అది 2 ట్రిప్లకు పోతాయి. ట్రిప్కి లాంగ్ పోతున్నాం ట్రిప్కు